వాగర్తావిత సంపృక్తౌ వాగర్తప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇవాళ 56th శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఉమ్, మహామంత్ర మహాతంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. మహామంత్ర మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర. ఈ మూడు ఎప్పుడు ఇందాక పైన కూడా వచ్చాయి. సర్వమంత్రాత్మిక సర్వయంత్రాత్మిక ఆ నామాలతో పైన మంత్రం తంత్రం యంత్రం గురించి మళ్ళీ ఆల్రెడీ చెప్పారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ చెప్పడానికి ఏంటి అంటే ఈ 56 శ్లోకం నుంచి ఒక 13 నామాల వరకు ఉన్నవన్నీ అవి మహాయాగ క్రమం అని లలితోపాఖ్యానంలో ఆ, మహారుద్రుడు చేసిన అమ్మవారి గురించి చేసిన యాగం గురించి ఇక్కడ చెప్పారు. మహాయంత్ర మహాతంత్ర మహా ఆసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఇది ఫస్ట్ లైన్. ఇది ఈ శ్లోకం. మళ్ళీ నెక్స్ట్ది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఇవాళ ఈ నామాలకి అర్థాలు తెలుసుకుందాం సార్. ఉమ్, మహామన్ మహాతంత్ర అది ఆ ఆ, మహారుద్రుడు చేసిన యాగం పేరే మహాయాగం. ఆ యాగంలో ఆవిడ గురించి చేశారు. ఆవిడ గురించి సంబంధించిన మంత్రాలన్నీ మహామంత్ర ఆ, గొప్పవైన మంత్రాలు కాబట్టి ఆవిడ మహామంత్రాలు. ఆవిడ మహాతం తంత్రాలు ఆవిడ అని కాబట్టి మహాతంత్ర. తంత్రము అంటే భక్తి పూ భక్తి ఉపచారము ఉపచారము ఈ రెండు కలిసి దాంతో పాటు మంత్రం యొక్క శక్తి కలిస్తే అది తంత్రం అవుతుంది. లేకపోతే వెళ్ళి అక్కడ నీళ్ళు పోసేస్తే అది అవ్వదు. దాంతో భక్తి ఉపచారం రెండు ఉండాలి. దాని అది భక్తి ఉపచారం రెండు ఉంటే అది తంత్రం అవుతుంది. దాంతో మళ్ళీ మంత్రం ఉంటే అది దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. ఈ మంత్రము అంటే శబ్ద తరంగంతో పాటు భక్తి ఈ ఉపచారము మూడు సమరేఖలో ఒకే రేఖలో ఉంటే కనుక అప్పుడు దాన్ని తంత్రం అంటారు. లేకపోతే ఇప్పుడు కూర్చుని వినాయక చవితికి ఎప్పుడైనా ఎవరైనా పంతులతో పూజ చేయించుకుంటే ఏ పూజ అయినా ఆయన ఏమో మంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. మనం ఏమో ఇలా చూస్తూ ఉంటాం. ఆయన అక్షింతలు ఏమంటారు మనం వేస్తాం. అక్కడ భక్తితో వేస్తాం, దేంతో వేస్తాం కూడా తెలియదు. ఏమన్నారు వేసేస్తాం, జిల్లేస్తాం అంతే. అది మహా అది తంత్రం అవ్వదు. తంత్రము అంటే మనం చేసే క్రియ, కర్మనే తంత్రం అంటారు. అంటే కర్మ అంటే క్రియ, పూజనే క్రియ తంత్రం అంటారు. ఆ పూజ ఎలా ఉండాలి అంటే దాంట్లో అది మంత్రోక్తంగా ఉండాలి. దాంతో మన భక్తితో చెయ్యాలి. దాంట్లో ఉపచారం, ఈ ఉపచారం దగ్గర వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఎప్పుడు మనకి ఈ ఉపచారాన్ని చూడ్డు. ఆయన ఎప్పుడు ఈ భక్తిని ఒకటే చూస్తాడు. ఈ ఉపచారంలో మనం రత్న సింహాసనాన్ని సమర్పయామి అంటే రోజు రత్న సింహాసనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలమా మనం? అంబానీకైనా అది కుదరదు. పా- ఆ, ఆ, స్నానం చేయించ స్థానం అంటాం. అంత పెద్ద విరాట స్వరూపానికి మనం స్నానం చేయించగలమా? భూమినే ఒక కాలుతో కింద తొక్కిన ఆయనకి మనం స్నానం చేయించగలమా? కానీ మనం చేస్తాం. మనం భక్తితో చేస్తే ఆయన ఆ చిన్న అంగుష్ట మాత్రం ఉన్న విగ్రహంలో కూడా వచ్చి ఉండగలడు ఆయన. కాబట్టి ఆ భక్తితో మనం పూజ చేసినప్పుడు ఆ భక్తితో పూజ చేస్తేనే అది తంత్రం అవుతుంది. అలాంటిది ఆవిడది శ్రీ విద్య. ఆ శ్రీ విద్యలో ఉన్నదంతా తంత్రమే. మీరు ఆ శ్రీ విద్యలో చూస్తే ముందు ఆ ప్రతి చక్రంలోని ప్రతి దళంలోని ఉన్న ప్రతి త్రికోణంలో ఉన్న దేవతని ముందు ఆవాహనం చేసి వాళ్ళకి ఆ తర్పణాలు ఇచ్చి తర్వాత 13 ఉపచారాలు చేస్తూ ఉంటారు. ప్రతిదీ మళ్ళీ ఒక లైన్ క్రమం తప్పకుండా మంత్రంతో దానికి సంబంధించిన ఉపచారం ఇస్తూ భక్తితో పూజ చేస్తారు కాబట్టి అది తంత్రం.
అలాంటిది మహా అంటే చాలా ఎక్కువ అనుకోవచ్చు కూడా. మహా అంటే ఎక్కువ అని కూడా అనుకోవచ్చు కదా! విష్ణువుని పూజ చేసినా ఒకటే. బ్రహ్మని పూజ చేసినా ఒకటే. శివుని పూజ చేసినా ఒక్కరికే. వీళ్ళు ముగ్గురు అమ్మవారి యొక్క స్వరూపాలే. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నది అమ్మే కాబట్టి ఆవిడ యొక్క తంత్రం చాలా పెద్దది. ఎవరు రాయలేనంత పెద్ద తంత్రం ఆవిడది. అలాంటి తంత్రం నీది. అలాంటి తంత్రం నీకు సంబంధించినది అని చెప్పి మహాతంత్ర అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక అర్థం మహారుద్రుడు మహాయాగం చేసినప్పుడు వాడిన వాడిన తంత్రం ఆవిడ గురించి సంబంధించింది మహాతంత్రం అనే తంత్రంతో ఆవిడ్ని ఉపాసించాడు కాబట్టి ఆవిడ మహాతంత్ర అనే నామంతో కీర్తించబడ్డారు. నెక్స్ట్ మహామంత్ర. ఈ మహామంత్ర అంటే మన్ మంత్రము అంటే శబ్ద తరంగము. దేన్నైతే అంటే ఫోన్ లో మంచి కూడా వస్తాయి నాకు మంచి మంచి వినడం ఇంత మంచిగా ఉంటుంది. మిస్ మహామంత్ర ఈ మంత్రం ఈ మంత్రము అంటే శబ్ద తరంగములు. ఈ శబ్ద తరంగం ఈ మామూలుగా ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడడం వల్ల ఒకడికి ఇతరులకి ఆ, ఆవే కోపం రావచ్చు, సంతోషం రావచ్చు, ప్రశాంతత కలగచ్చు. ఇన్ని ఉన్నాయి. నా మాట ద్వారా ఒక ఇతరులకి ఏ, ఇన్ని రకమైన భావనలు ఆ, కలగచ్చు. కానీ మంత్రము అంటే ఇప్పుడు వేద మంత్రములనే తీసుకుందాం. వేద మంత్రంలో ఒక శృతిలో ఒక స్తుతి ఉంటాయి. దానికి ఒక శృతి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చోట కిందకే వెళ్ళాలి, ఒక చోట పైకి వెళ్ళాలి. స్తుతి, శృతి రెండు ఉంటాయి. శృతి నేను మామూలుగా ఇప్పుడు చూడండి, చాలా మంది స్త్రీ సూక్తం, పురుష సూక్తం చదువుతారు. పురుష సూక్తంలో మొదటి నామం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదటి శ్లోకం స్టార్ట్ అవుద్ది. మామూలుగా ఇప్పుడు బయట చాలా మంది వరకు ఏంటంటే శ్రీ సూక్తం వచ్చినా రాకపోయినా బయట విష్ణు సహస్రం చదివినట్టు ఆ ఏదో మొదలెట్టేసి సహస్ర శీర్షో పురుష అని దాని శృతి. వీళ్ళు ఏం చదువుతారు? సహస్ర శీర్షం పురుషో సహస్రాక్ష సహస్రపాత్ అని వాళ్ళేదో విష్ణు సహస్రం చదువుకుంటున్నట్టు వెళ్ళిపోతారు. ఈ విష్ణు సహస్ర ఈ విష్ణు సహస్రం, లలితా సహస్రానికి వీటికి శృతి ఉండదు. కాబట్టి మనం చదవడానికి ఉంటుంది. కానీ వేదం వీటి దగ్గరికి వచ్చేటప్పటికి శృతి ఉంటుంది. ఇది ఎలా పడితే ఇలా చదవడానికి కుదరదు. కానీ మన వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎలా పడితే అలా చదువుతారు. దానికి శృతి అని ఎందుకు పెట్టారు అంటే, ఈ శృతి అది ఒక శబ్ద తరంగాన్ని బయటికి ఉత్పన్నం చేస్తుంటున్నాం మనం అక్కడ. ఆ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శబ్ద తరంగం ఉత్పన్నం అవుతుంది. ఆ శబ్ద తరంగం ప్రారంభమైనప్పుడు ఆ శబ్ద తరంగం వల్ల మనకి ఈ మంత్రం నుంచి వచ్చే శబ్ద తరంగం వల్ల మనకి కొన్ని నాడులు స్పందించి దానివల్ల మనకి మనస్సుకి ప్రశాంతత, ముందు ప్రశాంతత, తర్వాత మంచి శాంతి అయిన తర్వాత వస్తాయి. కానీ ముందు మన మనసుకి ఆహ్లాదం, ప్రశాంతత ఈ రెండు వస్తాయి ఈ మంత్రాన్ని వినడం వల్ల. దానికి అది మన నాడిని ఆ, మన నాడుల్ని కదపాలి అంటే ఒక ఫ్రీక్వెన్సీలో వచ్చినప్పుడే మన నాడుల్ని ఆ తరంగాలకి స్పందిస్తాయి మన నాడులు. కానీ ఇప్పుడు ఇప్పుడు సహస్ర శీర్షో పురుషో సహస్రాక్ష సహస్రపాత్ అని దాని శృతిలో వెళ్ళింది అనుకోండి, దానికి ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ తరంగాల వల్ల మన నాడులు స్పందిస్తాయి. కానీ లేకుండా మనం ఆ శృతి లేకుండా ఏదో శాస్త్రం చదువుతున్నట్టు వెళ్ళిపోయాం అనుకోండి, అది ఆ తరంగాలు రాకపోవడం వల్ల అది మంచి దేవుడు ఎరుగు, చెడు చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఆడుకుంటున్నది ఒక బాంబుతో అయితే ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో అన్న ఆ బాంబు ఎప్పుడు పేలిపోతుందో మనకు తెలియదు. దాన్ని సరిగ్గా మేనేజ్ చేసే వాడి దగ్గర ఉంటే అది అది బాగా ఆ, అది దాన్ని వాడు ఎలా వాడతాడో అలా వాడతాడు. దు దురోపయోగంలో వెళ్తే అది చాలా బాగోదు.
ఇప్పుడు గ్యాలియం మెటల్ తీసుకుంటే దాన్ని ఆ ఒక సిరంజ్ కింద చేసి దాన్ని మనకు వాడతారు. నొప్పి రాకుండా ఉండడానికి, రీయూజ్ చేయకుండా ఉండడానికి. అదే గ్యాలియంని మీరు అల్యూమినియంలో వేస్తే కనుక ఆ గ్యాలియం పో వల్ల అల్యూమినియం పోతుంది. రెండు రెండాటికి రెండు ఉపయోగాలు ఉన్నాయి. సరిగ్గా ఉపయోగిస్తే, సరైన విధంలో ఉపయోగిస్తే మనకు మంచి చేస్తారు. సరైన ఉపయోగంలో ఉపయోగించకపోతే మనకి చెడు. అలాగే ఈ మంత్రాల్ని కూడా సరైన విధంలోనే ఉచ్చరిస్తే కనుక మనకి కావాల్సిన ఫలితం వస్తుంది. లేకపోతే ఎలా కావాలంటే అలా ఉచ్చరిస్తే మన ఫలితం ఆ, రాకపో ఆ, ఫలితం వచ్చినా రాకపోయినా పక్కన పెడితే దానివల్ల మనకి చెడు ఫలితాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి మంత్రాలైతే అలాంటి శబ్ద తరంగాల వల్ల మనకి మనసు ప్రశాంతత ఇస్తాయి. ఇంకొకటి, మంత్రాల్లో ఉండేవి ఏంటి అంటే దేవత యొక్క నిరా ని- ఆ, దేవతలు ఉన్నారు. ఇప్పుడు నిరాకారం, ఆకారం రెండు రకాలుగా మనం పూజిస్తూ ఉంటాం. సద్గుణం, నిర్గుణం. సద్గుణంలో ఇప్పుడు రాముని పెట్టుకుని రామ పట్టాభిని పెట్టుకుని రాముడికి పూజ చేసిన, ఒక లింగాన్ని పెట్టుకుని లింగానికి పూజ చేసిన, ఇవన్నీ తంత్ర రూపంలో మంత్ర స్వరూపంతో తంత్రంతో మంత్రాన్ని ఉపయోగిస్తూ వాళ్ళకి పూజ ఆ సద్గుణాకారంతో పూజ చేస్తున్నాము. అదే నిర్గుణం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మంత్రాన్నే మనం వేదాంత విచారం చేస్తూ ఈ మంత్రం యొక్క ఇప్పుడు ఈ మా ఇదే ఉందనుకోండి, ఇదే మంత్రం అనుకో, మనం లలిత సహస్రానికి అర్థం తెలుసుకున్న దాన్నే మంత్రం అనుకుంటే, ఈ మంత్రంలో ఉన్న ఆ వర్డ్స్ కి, ఆ శబ్దాలని అలా వాడిన ఆ ఆ సిరీస్ ఆ సిరీసే ఎందుకు వచ్చింది, వేరే సిరీస్ రావచ్చు కదా. ఆ సీక్వెన్సే ఎందుకు ఉంది, వేరే సీక్వెన్స్ రావచ్చు కదా. ఈ సీక్వెన్స్ వాడడం వల్ల వచ్చిన అర్థం ఏంటి, ఇలాంటి ఇలాంటిది వేదాంత విచారణ చేస్తూ నిర్గుణాకారాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఈ నిర్గుణాకార ఉపాసనలో ఉన్న వాళ్ళందరికీ ఈ మంత్రం ఏ స్వరూపం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం. లేకపోతే రాముడి గురించి చెప్తుంది అంటే రామస్వరూపం, విష్ణు గురించి చెప్తుంది అంటే విష్ణు స్వరూపం. ఇలాంటి స్వరూపంతో సంబంధించింది మంత్రం. కాబట్టి ఆ ఆవిడ యొక్క మంత్రము అంటే సాక్షాత్తు దేవతా స్వరూపం. ఈ దేవతా స్వరూపం ఉచ్చరించడం వల్ల మనకి ప్రశాంతత వస్తుంది. అందుకనే కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏమంటారంటే, మనకి వేదం తెలిసినా తెలియకపోయినా ఎప్పుడైనా వేద పండితుడిని కనుక చూస్తే ఆయన్ని కనుక ఇంటికి తీసుకొచ్చి కానీ, లేకపోతే ఆయన్ని మనం ఉన్న చోటే ఆయన అక్కడ కూర్చోబెట్టి సత్కరించి ఆయన చేత ఏదో కొంచెమైనా వేదాన్ని చదివించుకుని ఆయనకి కావాల్సింది ఇచ్చి పంపించమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వేదం ఈ వేదంలో ఉన్న మంత్రాల్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాల వల్ల ఫ్రీక్వెన్సీ సౌండ్ ఈస్ క్రియేటెడ్ బై డిస్టర్బెన్సెస్ అని చెప్పి మనం చదువుకుంటాం. ఒకసారి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే ఆ పార్టికల్స్ వల్ల ఆ సౌండ్ ఇంకా క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ మనం బాగా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల ఈ శబ్ద తరంగాలు, ఈ మంత్రాల వల్ల క్రియేట్ అయిన తరంగాలు కొన్ని రోజుల వరకు ఉంటుందంట మన ఇంట్లో. ఆ తరంగం అలాగే ఉంటాయి. ఆ తరంగాల వల్ల మనకి ప్రశాంతత చేకూరుతుంది అని చెప్తూ ఇలాగ చేయమని చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు చెప్తూ ఉంటారు, పరమాచార్యులు. అలాగా ఆ మంత్రానికి ఇంత శక్తి ఉంది అంటే, మామూలు మంత్రం తీసుకుంటే అలాంటి మంత్రానికి ఎంత శక్తి ఉంది అంటే దే ఆ, ఆవిడ యొక్క మంత్రములు, అది మహారుద్రుడు ఉపయోగించిన మంత్రములు, వాటికి ఎంత శక్తి ఉండాలి. కాబట్టి ఆవిడ యొక్క మంత్రములు మహామంత్రములు, మొదటి అర్థం. రెండో అర్థం, మహారుద్రుడిచే పూజించబడిన మంత్రములన్నీ మహామంత్రములు. గొప్పవారిచే గొప్ప మాటలు వచ్చును, అలాగే గొప్పవారి నోట్లోంచి గొప్ప మంత్రములే వచ్చును. వేదం వేదం ఎవరి నోట్లోంచి పుట్టింది అంటే దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు మౌనం నుంచి వేదాలు పుట్టాయి అని అనుకోవచ్చు. లేకపోతే
ఈశ్వరుడే ఆయన ముఖంతో ఈ ఋషులకి చెప్తే ఋషులు ఆయన శిష్య పరంపరకి ఇస్తూ గురుముఖత ఇప్పుడు వరకు మనకి ఈ వేదాలు వచ్చాయి. ఈ వేదాలు వేదవ్యాసులు లిఖించారు. అలాగే ఆ గురుముఖత ఆ ఈశ్వరుడు ఇచ్చిన మంత్రములు మనం ఉపయోగించుకోవడానికి ఇచ్చిన మంత్రములే ఇంత ఫలితాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాయి అంటే ఆ ఈశ్వరుడే నోట్లోంచి ఆయన ఉపయోగం కోసం చేసుకున్న మంత్రములు ఇవి. ఆయన కోసం ఆయన ఉపాసన దేవత కోసం చేసిన మంత్రములకి ఇంకెంత గొప్పమైన మంత్రములు ఇవి. ఆయన మన కోసం ఇచ్చిన మంత్రములకి ఇంత గొప్పతనం ఉన్నది, ఇంత ఉపయోగత ఉన్నది, ఇంత ఇంత ఉపయోగతతో కలిగిన శ్రేష్టమైన మంత్రములు మనకి ఇస్తే అలాంటిది ఆయన ఆయన స్వలాభం కోసం ఆయన ఉపాస్య దేవత కోసం ఉపాసన చేసుకోవడానికి తయారు చేసుకున్న నామాలు, క్రియేట్ చేసిన నామాలు ఇంకెంత లాభదాయం అయి ఉండాలి, శ్రేష్టమై ఉండాలి, ఇంకెంత గొప్ప ఉండాలి. ఆ మంత్రస్వరూపం ఎవరిది? అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్నే మహారుద్రుడు ఉపయోగించాడు. ఆయన నోట్లోంచి ఆవిడ యొక్క మంత్రస్వరూపాన్ని ఉచ్చాటన చేస్తూ బయటకి తంత్రంతో ఉపాసించాడు, యాగం చేస్తూ. కాబట్టి ఆవిడ యొక్క మంత్రములు మహారుద్రుడి నోట్లోంచి ఉచ్చరించబడిన వల్ల ఆవిడ యొక్క మంత్రము కూడా ఆవిడ యొక్క స్వరూపమే. కాబట్టి ఆవిడ మహామంత్ర అనే నామంతో ఆవిడ కీర్తించబడింది. ఇక్కడ మహాయాగము అంటే ఆయన మహారుద్రుడు ఎలా చేశాడు అంటే ఒక సముద్రాన్ని ఎండకట్టి మిగతా సముద్రాన్ని దాంట్లో హోమగుండం, ఆ ఎండపెట్టిన సముద్రంలో హోమగుండాన్ని చేసి దాంట్లో మిగతా సముద్రాల్ని హవిస్సు కింద ఇస్తూ చేసిన యాగాన్ని మహాయాగం అని చెప్పి చెప్తారు. అది హయగ్రీవులు మళ్ళీ మళ్ళీ అగస్త్యులకే లలితోపాఖ్యానంలో దాని గురించి కూడా వివరించారు. ఈ మహాయాగం గురించి లలితోపాఖ్యానంలో లిఖించబడింది తప్ప దాని గురించి బయట ప్రస్తావించిన వాళ్ళు ఎవరూ లేరు. దాని గురించి బయట మాట్లాడాల్సినంత ఉపయోగత దాని గురించి మాట్లాడాల్సినంత లేదు అని చెప్పి అందరూ ఈ ఉపన్యాసవేత్తలు అందరూ చెప్తుంటారు. ఎందుకంటే దాంట్లో ఆ లలితోపాఖ్యానంలో ఉన్న దాంట్లో చాలా వరకు ఆయన ఎలా ఉపాసించాడు దాని గురించి ఉన్న మంత్రములు కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు కనుక అది బయటకు వచ్చింది అంటే మన వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా, శృతి రాకపోయినా మంత్రాలు చదివేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మన వాళ్ళు. కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడం చాలా మందికి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేయడం మంచిది కాదు, వదిలేద్దాం దాన్ని. కాబట్టి దాని గురించి ఎంతవరకు తెలుసుకుందామో అంతవరకు తెలుసుకుందాం. మహాయంత్ర ఆవిడ యొక్క యంత్రం శ్రీయంత్రం, శ్రీచక్రమే ఆవిడ యొక్క యంత్రం. ఆవిడ యొక్క యంత్రానికి ఇంకో పేరేంటి? చక్రరాజం. అంటే చక్రాలు అన్నట్లు, అంటే యంత్రాలు అన్నట్లోకి శ్రేష్టమైనది రాజు లాంటి యంత్రమైనది కాబట్టి దాన్ని చక్రరాజం అని చెప్పి దాని పైన చక్రరాజ గురించి చక్రరాజంలో కూర్చున్న తల్లి అని చెప్పి పైన బండాసురుడు వధ సమయంలో దాని గురించి ఆ ఈ వాగ్దేవతలు కీర్తించారు అక్కడ చక్రరాజం అని చెప్పి. అలాంటి చక్రం ఆవిడది, అలాంటి యంత్రం ఆవిడది. ఆ యంత్రంలో ఉన్నది ఎవరు? ఆ యంత్ర స్వరూపం ఎవరిది? అమ్మవారిది. అమ్మవారి యొక్క యంత్ర స్వరూపమే శ్రీచక్రం. ఆవిడ యొక్క యంత్రం శ్రేష్టమైన యంత్రం. దాంట్లో 8 మంది అమ్మవార్లు, వాళ్ళకి ఒక్కొక్క తల్లికి మళ్ళీ 8 మంది చెప్పున ఉపయోగినీలు, 15 తిథినిత్య దేవతలు, 3 అమ్మవార్లు, దానికి సంబంధించిన 43 త్రికోణాల్లో ఉన్న దేవతలు, మళ్ళీ అష్టదళ పద్మం, 16 దళాల పద్మం, ఆ మూడు మెట్లు కలిగిన ప్రాకారం, ఇలాంటి ఈ మొత్తం అన్నట్లో ఉన్న తల్లిలందరికీ ఆద్యురాలు ఎవరు? అమ్మవారు. ఆ యంత్రం ఎంత ఎంత శ్రేష్టమైన యంత్రం. ఎందుకంటే దాంట్లో విష్ణువు శ్రీ స్వరూపం తీసుకుని
వైష్ణవి, వారాహి, ప్రత్యంగర అనే మూడు స్వరూపాలతో ఉన్నాడు ఆ యొక్క యంత్రంలో. ఆ, శివుడు ఆ ఈశ్వరి అనే నామం తీసుకుని మహేశ్వరి అనే నామంతో అక్కడ కొలువై ఉన్నాడు. బ్రహ్మ బ్రాహ్మణి అనే నామంతో, రూపంతో. సుబ్రహ్మణ్యుడు కౌమారి అనే నామంతో. ఇలాగా ప్రతి దేవత శ్రీ శ్రీ స్వరూపంతో అక్కడ కొలువై ఉన్నారు. అలాంటిది, అలాంటి తల్లి అయిన తల్లి ఆవిడ. ఆ చక్రంలో కొలువై ఉన్న తల్లి ఆవిడ. ఆవిడ ఎంత శ్రేష్టమైన తల్లి అయితే ఆవిడని అక్కడ కూర్చోబెడతారు. ఏ- ఏదో మన్ని తీసుకెళ్ళి అయితే కూర్చోబెట్టరు కదా. శ్రేష్టమైన తల్లి కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. లేకపోతే ఇంకొకరు కూర్చునేవారు. కానీ అమ్మవారు అంత శ్రేష్టమైన తల్లి కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అలాంటిది ఆవిడ యంత్రం ఎంత శ్రేష్టమైన యంత్రం అది, ఎంత గొప్పదైన యంత్రం. కాబట్టి ఆ యంత్రం స్వరూపం ఎవరిది? అమ్మవారిది ఆ యంత్ర స్వరూపం కూడా. ఆ యంత్రం కూడా ఆవిడదే. ఆవిడే ఆ యంత్రంలో ఉన్నది. కాబట్టి ఆవిడ మహాయంత్ర. ఈ మహాయంత్రంలో ఉన్న కొలువైన తల్లివి నీవు కాబట్టి ఆ యంత్రంలో ఉన్న ఆ యంత్రంలో ఉన్న తల్లివి నీవే కాబట్టి మహాయంత్ర నువ్వు అని ఇక్కడ కీర్తించారు అమ్మవారు. ఇంకొకటి మహాయంత్ర అంటే మహారుద్రుడు చేసిన యంత్రం. ఆయనే మహా అంటే ఆయనే గొప్పవాడు అని చెప్పి మహా అనే నామంతో ఆయన్ని కీర్తిస్తున్నాం మనం. అలాంటిది మహారుద్రుడితో చేయబడిన యంత్రం ఇంకెంత శ్రేష్టమైన యంత్రం అది. కాబట్టి మహాయంత్రంలో ఆ మహారుద్రుడిచే చేయబడిన యంత్రంలో, దానికి పేరు మహాయంత్రంలో కొలువైన తల్లివి నీవు కాబట్టి నీ పేరు మహాయంత్ర అనే నామంతో కొలుస్తున్నాం తల్లి అని చెప్పి ఇక్కడ మహాయంత్ర అనే నామంతో కీర్తి మనం మహాయంత్ర అనే నామంతో కీర్తిస్తున్నాం. ఇంకోటి మహాసన. అమ్మవారు కూర్చునే ఆసనం పంచబ్రహ్మాసనం. అంటే 5గురు బ్రహ్మలు మీద కూర్చునే ఆసనం. 5గురు బ్రహ్మలకి 5 రకమైన పనులు ఉన్నాయంట. సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం, అనుగ్రహం. ఇంకొక తత్వం ఉంటుంది. అవన్నీ పరమేశ్వరుడికి ఉన్న తత్వాలే ఆ 5గురు బ్రహ్మలు. ఆ 5గురు బ్రహ్మల మీద ఒక ఆసనం అయ్యి ఆ ఆసనం మీద కామేశ్వరుడి ఒళ్ళో కూర్చున్న తల్లి ఆవిడ. మహా ఆవిడ మహాసన. అంత శ్రేష్టమైన ఆసనంలో కూర్చున్న తల్లి ఆవిడ కాబట్టి ఆవిడ మహాసన అనే నామంతో కీర్తించబడింది. ఇంకొక అర్థం తీసుకుంది. ఇప్పుడు ఒక కంప్యూటర్ తీసుకుందాం. ఆ కంప్యూటర్ లో ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టే కదా ఆ కంప్యూటర్ పనిచేస్తుంది. ఇంకా బాగా తీసుకోవాలంటే ఇంట్లో ఇంట్లో మొత్తం అంతగా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంతా ఇచ్చేసారు. ఇంటికి ఒక ఎలక్ట్రిక్ ఫ్యూజ్ పెడితేనే మొత్తం అంతా ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ పనిచేసి ఇదంతా ఆ, మనం ఉపయోగించుకోవడానికి అంతా అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ పెట్టకపోతే అది మిగతావన్నీ ఎందుకు పనికిరావు. అది ఫ్యాన్ వేసుకోవడానికి స్విచ్ ఉన్నా, ఫ్యాన్ తిరగడానికి ఫ్యాన్ రెడీగా ఉన్నా దాంట్లో కరెంట్ రాదు. అది తిరగదు. అప్పుడు ఈ ఫ్యూజ్ ఉంటేనే కదా మొత్తం అన్ని పనిచేసి. అలాగే అమ్మవారు ఈ ఫ్యూజ్ మనకు కనిపించే చోట ఉందా? లేదు. ఎక్కడో మూల మెయిన్ దగ్గర బయట ఎక్కడో పెట్టుకుంటాం ఫ్యూజ్. ఇంట్లో కూడా పెట్టాం. అంత ఇంపార్టెంట్ అయిన ఫ్యూజ్ బయట ఎక్కడో పెడతాం. ఇప్పుడు ఒక మిషనరీ తీసుకుంటే ఆ మిషనరీ మొత్తం అంతా రెడీగా ఉంది. కానీ దాంట్లో ఫ్యూయలో లేకపోతే ఎలక్ట్రిసిటీయో ఈ రెండు లేకపోతే అది పనిచేయదు. దాంట్లో ఎలక్ట్రిసిటీ పైకి ఉందా? కాదు, లోపల ఉంది. అలాగే ఈ మొత్తం ఈ భూమి, ఈ సృష్టి అంతా 5 అనే సంఖ్యతోనే జరుగుతూ ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ భూతాలు, ఇలాగ మొత్తం అన్ని 5. ఈ 5 అనే నామంతోనే జరుగుతుంది తప్ప 5 కన్నా తక్కువ అవదు, 5 కన్నా ఎక్కువ అవదు. ప్రతిదాన్ని 5 అనే దాంతో మనం
ఆ 5 అనే దాంట్లో మనం ఈక్వేట్ చేయగలం. ఇప్పుడు వేదాలను తీసుకున్నాం అనుకోండి. 4 వేదాలే ఉన్నాయి. కానీ మహాభారతం రాసి ఐదవ వేదం అన్నాం. అలాగా ప్రతిదాన్ని 5 కింద చేయగలం. లేకపోతే వేదాలకే ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ యాడ్ చేసి ఈ ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఇంకొక వేదం. ఈ 4 ఎదుర్వేద, సామ, అథర్వణ వేదాలన్నీ ఒక వేదం. 4 వేదాలు మొత్తం కలిపి 5 అని చెప్పి చెప్పగలం. ఇలాగ ప్రతిదాన్ని 5తో ఈక్వేట్ చేయగలం. కాబట్టి ఈ సృష్టి మొత్తం 5తోనే నడుస్తుంది. దాన్ని ఈ పంచబ్రహ్మలు అంటే ఈ 5. ఈ 5 తత్వాలనే పంచబ్రహ్మలు అంటారు. ఇలాగా ఈ 5 తత్వాల మీద ఈ 5 తత్వాల మీద కూర్చున్న తల్లి ఆవిడ కాబట్టి మహాసన. అంటే ఈ 5 తత్వాలని ఒక బ్యాలెన్స్ కింద చేసి ఈ 5 తత్వాలని ఒక ఆసనం అంటే ఒక బ్యాలెన్స్ చేయగలిగే తల్లి ఆవిడ కాబట్టి మహాసన అనే నామంతో ఆవిడ కీర్తించారు. ఎప్పుడైనా ఒక కుర్చీ అంటే దాన్ని బ్యాలెన్స్ కదా, ఆ కుర్చీ అంటే బ్యాలెన్స్ చేస్తుంది. మనం ఇలాగ ఈ రైట్ యాంగిల్లో మనం కూర్చోన్నాము అంటే ఒక కుర్చీలోనే కూర్చోగలం. అంటే ఒక ఆసనంలోనే కూర్చోగలం. అలాగా ఆ ఆసనం మీద ఆవిడ కూర్చుంది అంటే పంచబ్రహ్మలు అంటే ఆ 5 తత్వాలు బ్రహ్మ ఆ 5 నాలుగు పోల్స్ పైనుండే ఒక బల్ల. ఈ 5 ఉంటాయి ఆ ఆసనంలో కదా. ఈ ఆసనం అయినా ఈ 5 ఉంటాయి. ఈ 5 ఆవిడ యొక్క ఆసనం అంట. అంటే మన ఈ పంచభూతాలు ఈ 5 అనే ఉండే తత్వం అన్ని ఆవిడ యొక్క ఆసనాలు అయితే ఆ ఆసనం మీద అధిష్ఠించిన తల్లి ఆవిడ. ఎప్పుడైనా ఈ ఆసనము అంటే బ్యాలెన్సింగ్. మీరు గాల్లో కూర్చోలేం కదా, గాల్లో కూర్చోలేం కాబట్టి ఆసనం వేసుకుని పైన కూర్చుంటాం. ఒక ఫుడ్ ఇక్కడ ఉంది, ఒక టేబుల్ మీద భోజనం ఇక్కడ పెట్టారు. మీరు ఇక్కడ ఉన్నారు. తినాలి అంటే బ్యాలెన్స్ చేయాలి అంటే ఒక ఆసనం వేసుకుని కూర్చుని తింటారు. ఇంత పెద్ద ఆసనం వేసుకుని రెండు ఒకే చోట తీసుకొచ్చి బ్యాలెన్స్ అయి కూర్చుని తింటారు. అంటే మీరు బ్యాలెన్స్ చేస్తేనే ఈ ఒక బ్యాలెన్స్ చేస్తే ఇంకో మనకు కావాల్సింది జరుగుతుంది. అలాగా ఆవిడ బ్యాలెన్స్ చేస్తూ ఈ భూమిని నడిపిస్తుంది కాబట్టి ఆవిడ మహాసన అనే నామంతో ఆవిడ అంత శ్రేష్టమైన 5 బ్రహ్మలతో కలిగిన ఆసనం మీద కూర్చుంది కాబట్టి మహాసన. లేదా ఇంత ఇంత శ్రేష్టమైన పనులు చేస్తూ కూర్చున్న, ఇంత శ్రేష్టంగా బ్యాలెన్స్ చేస్తూ కూర్చున్నది కాబట్టి ఆవిడ మహాసన. లేకపోతే మహారుద్రుడు చేయబడిన మహాయాగంలో ఆవిడ యొక్క ఆసనం, ఆవిడ రుద్రుడు వేసిన ఆసనం మీద కూర్చున్నది కాబట్టి ఆవిడ మహారుద్రుడు చేయి వేయబడిన ఆసనం గొప్పది కాబట్టి ఆవిడ యొక్క ఆసనం మహాసన. మహాసనం మీద కూర్చున్నవాడు అని ఆవిడని కీర్తిస్తాం. ఇప్పుడు ఒక స్కూల్నే ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. చైర్మన్ ఉన్నాడు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్స్ చదివిస్తారు టీచర్స్ చదివిస్తారు టీచర్స్ చదువుతాడు టీచర్స్ చదివిస్తారు, స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పైన హెడ్, ప్రిన్సిపల్, చైర్మన్ ఎవరో ఒకరు కూర్చున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి భయంతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అగ్ని, వాయు వీళ్ళందరూ వీళ్ళకున్న తత్వాలన్నీ ఎందుకు, దేవతలందరూ ఎందుకు ఎవరు లేకపోయినా పనిచేస్తూ ఉంటారు అంటే అమ్మవారు ఇచ్చిన శక్తిని ఉపయోగించకపోతే ఎందుకు ఉపయోగించట్లేదు అని అడుగుతారని భయపడంట వీళ్ళందరూ పని చేస్తూ ఉంటారంట. అందుకనే గాలి ఎప్పుడు ఒక చోట స్థిరంగా వీస్తుందంట. అగ్ని ఎప్పుడు కింద కాకుండా పైకి వస్తూ ఉంటాడంట. లేకపోతే అమ్మవారు వెళ్ళి ఎందుకు సరిగా వాడట్లేదు అని చెప్పి అమ్మవారు వాళ్ళని ప్రశ్నిస్తారేమో అని చెప్పి వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉంటారంట ఎప్పుడు. అలాగా ఆవిడ అంత అక్కడ కూర్చుని ప్రతిదాన్ని కోఆర్డినేట్ చేస్తుంది. ప్రతిదానికి హెడ్ ఆవిడ కాబట్టి మహాసనం ఆవిడ యొక్క ఆసనం అంత శ్రేష్టమైనది కాబట్టి దాంట్లో కూర్చున్న వాళ్ళు దాంట్లో కూర్చున్న వాళ్ళు అంత కాబట్టి మహాసన అనే నామంతో ఆవిడ్ని కీర్తించారు.
నెక్స్ట్ మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత లైన్ లో చదవాలి. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఇలా కాకుండా ఇలా చదవకూడదు. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఇది ఒక ఇది ఒక సిరీస్. ఇది మొత్తం ఈ 4 అక్షరాలు కలిపి ఒక వర్డ్. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత అంటే శివుడు చేసిన యాగంలో ఒక క్రమంలో జరుగుతుందంట మహాయాగ. ఆ క్రమంలో జరిగిన యాగంలో ఆ మహారుద్రుడు కూడా ఏదో ఒక స్వరూపం తీసుకోవాలి కదా. హర్ష మహాభైరవ హర్ష ఆరాధ్య మహాభైరవ పూజిత. మహారుద్రుడు చేసిన యొక్క యాగం ఒక క్రమంలో నడుస్తుంటుంది అనమాట. అది ఫస్ట్ మండపారాధన చేసి వెంటనే హోమంలోకి వెళ్ళిపోదు. మండపారాధన, తర్వాత అర్చన, తర్వాత హోమం అలా జరుగుతూ ఉంటాయి ఈ ఉపాసనలో. అలాగా ఒక క్రమంలో మహారుద్రుడు ఆయన చేసిన యాగానికి ఆయన యాగానికి ఇంకొక క్రమం ఉందన్నమాట. మనం చేసే యాగాలన్నీ ఋషులు మునులు మనకి రాసిన యాగాల్లో ఆ వాళ్ళు నిశ్చయించిన క్రమంలో మనం పూజ చేస్తూ ఉంటాం. ఇప్పుడు యాగం చేస్తే మొదటిగా మండపారాధన చేసి దేవతల్ని ఆవాహనం చేసి తర్వాత వాళ్ళకి అభిషేకమో లేకపోతే అర్చనో చేసి తర్వాత యాగానికి వెళ్తాం. అది మనకి నిశ్చయించిన క్రమం. కానీ మహాయాగానికి ఇంకొక క్రమం ఉందంట. ఆ క్రమాన్ని ఆ క్రమంలో మహారుద్రుడు ఆ క్రమంలో ఆరాధిస్తే అది కూడా ఆయన ఇంకొక స్వరూపంలో ఆరాధించాడంట. ఇలాగ మామూలు ఈశ్వర స్వరూపంతో కాకుండా భైరవ స్వరూపం. భైరవము అంటే నాదం, స్వరం. మహాభైరవ పూజిత అంటే మహాభైరవ అంటే భైరవము అంటే స్వరం, స్వరం అంటే మంత్రం. ఆ మంత్రంతో పూజించేది. అంటే ఇప్పుడు వీరభద్రుని కానీ కాలభైరవుని కానీ తీసుకుంటే వాళ్ళని ఎలా గుర్తుపెట్టచ్చు అంటే వాళ్ళ యొక్క నాదంతో వాళ్ళని గుర్తుపెడతాం మనం. లేకపోతే వాళ్ళని ఎవరో అనుకుంటాం, ఏ కింకర్లో అనుకుంటాం. కానీ వాళ్ళని ఎలా గుర్తుపెడతాము అంటే వాళ్ళు చేసే నాదం వల్ల మనం గుర్తుపెడతాం. వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అంటే ఒక నాదం వస్తుంది, అంటే ఒక అరుపరుస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వెళ్తున్నారు అంటే ఒక అరుపరుస్తారు. అలాగా ఆ భైరవ తత్వం అనేది ఏమైతే ఉందో దాని యొక్క మూలతత్వం ఏంటి అంటే నాదం. ఈ నాదం మీద భైరవం అనేదాన్ని ఈ నాదం భైరవం అంటే సంస్కృతంలో నాదం లేకపోతే స్వరం అని అర్థం. అలాగా భైరవ అంటే ఆ నాదం యొక్క స్వరూపం భైరవుడు. ఈ ఫ్రీక్వెన్సీ తరంగాలు అన్నిటిని ఒక ఒక స్వరూపాన్ని తీస్తే వాళ్ళు నాదము అని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు భైరవులు. ఈ భైరవులకు కూడా మళ్ళీ వేరే 8 మంది ఉన్నారు. ఈ 8 మంది భైరవులు కలిపి ఈ 8 మంది భైరవులు కలిస్తే తయారయ్యేవాడు మహాభైరవుడు. అంటే 8 రకమైన ఒక్కొక్క శబ్ద తరంగానికి ఒక్కొక్క రకమైన లాభం ఉంటుంది. ఒక శబ్ద తరంగానికి మనకి ప్రశాంతతనిచ్చే శబ్ద తరంగం అయి ఉండొచ్చు. ఒక శబ్ద తరంగం మనకి ఆగ్రహాన్ని చేకూర్చొచ్చు. ఒక శబ్ద తరంగం వల్ల మనకి ఐశ్వర్యం రావచ్చు. అలాగే ఒక్కొక్క శబ్ద తరంగానికి ఒక్కొక్క లాభం ఉంది. అలాగా ఆ శబ్ద తరంగం వల్ల వచ్చే ఆ శబ్ద తరంగాలు ఒక రూపం తీసుకుంటే వచ్చే తత్వం భైరవుడు. ఈ భైరవుల యొక్క 8 రూపాలు కలిపితే వచ్చేది మహాభైరవుడు. ఈ మహాభైరవుడు యొక్క రూపం ఏంటి? ఈ మహాభైరవుడు ఏం చేస్తాడు అంటే ఈ మహాభైరవుడు యొక్క నామం కాలభైరవుడు అని కూడా మనం పూజిస్తాం. ఇక్కడ కాలభైరవుడు అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. కాలాన్ని నిర్దేశించేవాడు కాలభైరవుడు. అంటే కాలాన్ని ముందుకి వెనక్కి కాకుండా కాలాన్ని ఈ విధిని నిశ్చయించేవాడు కాలభైరవుడు అని ఒక అర్థం. రెండవది నల్లగా ఉంటాడు కాబట్టి కాలభైరవుడు అని చెప్పి చెప్తారు, అది కూడా ఒక అర్థం. ఇలాగ మనం మొదటి అర్థం తీసుకుందాం, అది ఇక్కడ బాగుంటుంది. ఈ కాలాన్ని నిశ్చయించే దేవతే అంటే ఒక క్రమాన్ని నిశ్చయించే దేవత. ఆ దేవతని ఒక క్రమంలో పూజించాడు కాబట్టి మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఇప్పుడు టైం బ్యాలెన్సింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ టైం టేబుల్ చాలా ఒక క్రమంలో ఉంటుంది. పొద్దున్నే 6:30కి లేస్తే 7:30 లోపల మిగతా పూజా పునస్కారాలతో సహా అన్ని పనులు అయిపోవాలని చెప్పి వాళ్ళు ఒక టైం తీసుకున్నారనుకోండి, దానికి సరిపడా వాళ్ళు టైం రాసుకుంటూ టైం ప్రకారం వాళ్ళు పని చేస్తారు.
అలాగా ఈయన టైంనే నిశ్చయించే దేవత ఆయన. అంటే ఒక క్రమాన్ని నిశ్చయించే దేవత కాలభైరవుడు. ఆయనే మహాభైరవుడు. ఆయన ఆయన ఎప్పుడైనా ఒక యాగం చేశాడంటే ఒక క్రమంలోనే చేస్తాడు. క్రమాన్ని నిశ్చయించే దేవత ఇప్పుడు క్రమంలోనే ఉంటారు. కాబట్టి మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఆయన చేసిన మహాయాగాన్ని ఒక క్రమంలో చేస్తే అది కూడా ఎవరిచే? మహాభైరవునిచే చేయబడింది కాబట్టి మహాభైరవ పూజిత. వారిచే పూజించబడింది కాబట్టి ఆవిడ పూజిత. ఇప్పుడు మొత్తం కలిపితే ఇది ఈ మొత్తం మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత అనే నామానికి అర్థం. మొదటి అర్థం. రెండో అర్థం ఏంటి అంటే మహాయాగము అంటే శ్రీచక్రార్చన, నవావర్ణ శ్రీచక్రార్చనని మహాయాగం అని కూడా అంటారు శ్రీ విద్యలో. దానికి ఒక క్రమంలో ఉంటుంది. ముందు డైరెక్ట్ గా బిందువు నుంచి మొదలు పెట్టం. వాళ్ళు కింద నుంచి ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు ఒక్కొక్క ఆవరణని పూజ చేస్తూ ఉంటారు. ఆ ఆవరణ పూజ కూడా దానికి ఒక దానికి చాలా దాన్ని ట్రై చేస్తాను నేను చెప్పడానికి. ఆ ఆవరణకి ఇప్పుడు ఒక్కొక్క ఆవరణలో కొన్ని వందల మంది దేవతలు ఉండొచ్చు, లేకపోతే ఇద్దరే దేవతలు ఉండొచ్చు, ఒకరే దేవత ఉండొచ్చు. ఈ ప్రతి ఆవరణలోని ఉన్న దేవతలందరినీ తర్పణంతో పూజిస్తూ, తర్పణం ఇస్తూ, అర్ఘ్యం ఇస్తూ వాళ్ళని ఆవాహన చేస్తే మూడు మూడు ఉపచారాలు అయినాయి. తర్వాత ఆసనం పాద్యం ఆసనం పాద్యం ఆద్యం ఆచమనీయం స్థానం నూతన వస్త్రం యజ్ఞోపవీతం ఆభరణం, తర్వాత సుగంధం పూజ అంటే అంగ పూజ. ఇవన్నీ మొత్తం ఎన్నైనాయి? 13 13 అయినాయి. ఇలాగే ఈ 13 ఉపచారాలతో వాళ్ళని పూజిస్తూ ఇప్పుడు ఎనిమిదవ ఆవరణ తీసుకుంటే దాంట్లో 8 మంది దేవతలు ఉన్నారు. ఐదవ ఆవరణ తీసుకుంటే దాంట్లో కూడా కొంతమంది దేవతలు ఉన్నారు. దానికి అధిష్టాన దేవత వారాహిదేవి. ఈ 5 ఆవరణలో ఉన్న దేవతకి 13 ఉపచారాలతో పూజ చేస్తూ మళ్ళీ అక్కడ ఈ 5 ఇప్పుడు నేను వారాహిదేవతో మొదలు పెడితే వారాహిదేవి వచ్చేంత వరకు పూజ చేస్తాం. మొదటి ఆవరణ పూజ అయింది అది. తర్వాత ఆవరణకు ఉన్న అధిష్టాన దేవత ఉన్నారనుకోండి, ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉంటారు. శ్యామలాదేవి, వారాహిదేవి, తారిణీదేవి, ఇలాగా మొత్తం 9 ఆవరణలకి 9 అధిష్టాన దేవతలు ఉంటారు. ఈ 9 అధిష్టాన దేవతలని పూజిస్తూ మళ్ళీ వీళ్ళకి 13 ఉపచారాలతో పూజిస్తే అది ఆ ఆవరణకి పూజ చేసినట్టు అవుతుంది. లేకపోతే ఆ ఆవరణలో ఉన్న దేవతల మీద అక్షింతలు వేసేసి ఇది పూజ కాదు, అది నవావరణం కాదు, ఇంతకన్నా పూజ కాదు అది. అది ఇలాగ ఈ క్రమంలో ఆ మహాయాగం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ నవావరణ మహాయాగం ఈ క్రమంలో జరుగుతుంది కాబట్టి మహాయాగ క్రమారాధ్య. ఈ మహాయాగం క్రమారాధ్యం ఫస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మహాభైరవుడు. ఆయన మహాభైరవుడిచే మొదటిగా పూజించబడిన తల్లి కాబట్టి ఆవిడ మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత అనే నామంతో ఆవిడ్ని అర్చించారు. అంటే ఈ మహాభైరవుడు ఎప్పుడు పూజిస్తాడో కూడా తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మొదటిగా పూజించింది ఆయనే, మొదటి పూజ ఆయనదే అని చెప్పారు. అంటే ఈ సృష్టి మొదలైనప్పుడు వెంటనే చేసే యాగం మహాయాగం. ఆ మహాయాగాన్ని చేసేది మహాభైరవుడు. అంటే శివుడు యొక్క భైరవ తత్వమే మహాభైరవం. ఆయనచే మొదటిగా పూజించబడిన తల్లి కాబట్టి ఆవిడ మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మొదటిసారి. మళ్ళీ లాస్ట్ కూడా ఎవరొకరు చేస్తారు కదా, అది కూడా ఎవరు అంటే మళ్ళీ మహాభైరవుడే. మహేశ్వరుడు. అది ఎప్పుడు చేస్తాడు అంటే ఆయన ఈ సృష్టి చేసేటప్పుడు చేస్తాడు, స్థితి చేసేటప్పుడు చేస్తాడు. అంటే సృష్టి జరిగింది, బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ చేశాడు, ఇప్పుడు జీవం పుట్టింది అన్న ఆనందంలో చేస్తాడు. మళ్ళీ ఇది ఈ మహాప్రలయాన్ని చేయాలి, లేకపోతే ఈ సత్యయుగం అనేది ప్రళయం జరగకపోతే ఈ భూమి ఇవన్నీ జరగవు. ఇంకా వాటికి కూడా ఒక టైం అనేది ఉంటుంది కదా, టైం లిమిట్ ఉంటుంది కదా. దాన్ని చేసేది కూడా ఈశ్వరుడే కాబట్టి ఆ ఎండ్ చేసే టైంలో ఇంకొకసారి చేస్తాడు ఆయన. ఇలాగ యాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. ఇలాగ ఈ 3 సార్లు పూజించబడే తల్లి ఆవిడ మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. నెక్స్ట్ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని.
ఇది కూడా ఇందాకలాగా విడదీయలేని మంత్రం ఇది. ఇది మొత్తం ఒకే ఆర్డర్‌లో ఎళ్ళాలి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామంతోనే ఆవిడ్ని పూజించాలి. ఎందుకంటే ఇది ఒక మిస్‌ప్లేస్ అయిన ఆర్డర్‌లో అనుకోవచ్చు. లేకపోతే వాగ్దేవతలు ఇచ్చిన ఆర్డర్ ఒక ముందుది వెనక, వెనకాలది ముందు లా ఉండే ఆర్డర్ ఇది. ఎందుకంటే ఇది మనం అర్థం తీసుకునేటప్పుడైతే స్టార్ట్ చేసేది మహాతాండవ సాక్షిని దగ్గర నుంచి స్టార్ట్ చేసి మహేశ్వర మహాకల్ప దగ్గరికొస్తాం. దీని యొక్క అర్థం. కానీ ఈ వాగ్దేవతలు ఇక్కడ ఏం చేశారంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఇలా ఎందుకు ఇచ్చారు అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఈ మహాతాండవం అంటే రోజు ఈశ్వరుడు చేసే మీరు చిదంబరం వెళ్తే రోజు సాయంత్రం ప్రదోష వేళ అంటే 6:21 దాటుతుంది అంటే అక్కడ చిదంబరుడు గుళ్ళో నాట్య మండపంలో నాట్యం జరుగుతూ ఉంటుంది. ప్రదోష నాట్యం. ఎందుకంటే ఈశ్వరుడు సాయంకాలం పాటలు నాట్యం చేస్తాడు అని చెప్పి అక్కడ నాట్యం చేస్తాడు అని నమ్ముతారు అందరూ. అలాగే ఈశ్వరుడు నట నట స్వరూపంలో అంటే నటరాజు యొక్క స్వరూపంలో కళలు స్వరూపంలో ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆయన అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి సాయంకాలం అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ కైంకర్యం. అలాగా మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆయనచే జరిగిన మహాతాండవం అది సాయంకాలం చేసే తాండవం. కానీ మహాతాండవం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ సృష్టి నశింపబడుతుంది అన్న సమయంలో ఆయన మహాతాండవం చేస్తాడు ఆయన. ఆ మహాతాండవం చేయడానికి కారణం ఏంటి అంటే ఆ తాండవంలోనే ఆ సృష్టి నశింపబడుతుంది. అంటే ప్రళయం వస్తుంది. ఆ తాండవం వల్లే ఆ సృష్టి నశింపబడుతుంది. ఆ తాండవం చేసేటప్పుడు ఇంకెవ్వరు ఉండరు. మామూలుగా ఈ సాయంకాలం చేసే తాండవం అయితే బ్రహ్మాదితర దేవతలు, ఇతర మహాత్ములు, ఋషులు, మునులు, ఇంద్రాదితర దేవతలు, దేవీ దేవతలు అందరూ వచ్చి అక్కడ నుంచుని వాళ్ళు మృదంగం, వీణాలాపన ఇవన్నీ చేస్తూ ఉంటారంట వాళ్ళు. వీళ్ళందరూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆయన అక్కడ కూర్చుని తాండవం చేస్తూ ఉంటాడు ఆయన. కానీ ఈ మహాతాండవం జరిగినప్పుడు ఎవ్వరు ఉండరంట. ఆయన యొక్క శక్తి మాత్రమే ఉంటుంది. మహాదేవుని యొక్క శక్తి ఎవరు? అమ్మవారే ఆయన యొక్క శక్తి. ఎందుకు అంటే మహాదేవుడి నుంచి పుట్టిన మహాదేవునికి సృష్టి చెయ్యాలి అన్నప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. ఆ ఈశ్వరులోంచి వచ్చిన శక్తి అమ్మవారు. అంటే సృష్టి చేయాలి అన్న శక్తి ఆయన ఆ సంకల్పాన్ని కలిగించిన తల్లి ఆవిడ కాబట్టి ఆవిడ ఈశ్వరుని యొక్క శక్తి, మూల శక్తి ఆ సంకల్పం కాబట్టి ఆ సంకల్పం అమ్మ కాబట్టి ఆవిడ ఈశ్వరుని యొక్క శక్తి. అందుకనే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. మహాదేవ మహాకల్ప మహాతాండవ సాక్షిని అనకుండా మహేశ్వర అని అందుకనే అన్నారు అక్కడ. అలాగా మహాతాండవం చేస్తున్న ఈశ్వరుణ్ణి సాక్షిభూతంగా చూసే వాళ్ళు ఎవ్వరు అంటే కేవలం అమ్మవారు తప్ప ఇంకెవ్వరు చూడలేరంట. అప్పుడు మామూలుగా ప్రతిరోజు సాయంకాలం మాటలు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి చేసే తాండవం కాదు మహాతాండవం అంటే. ఆ తాండవంలో ఆయన యొక్క పాదాల యొక్క ఆ ఫోర్స్ వల్ల మొత్తం మనకి ప్రళయం వస్తుంది. అంత ఫోర్స్ తో చేస్తాడు ఆయన. అమ్మవారి యొక్క ఫోర్స్ ఏంటి? సృష్టి చేసే ఫోర్స్ ఆవిడ, కాపాడే ఫోర్స్. మామూలుగా ఆయన చేసినా కూడా ఎప్పుడైనా ఆ సృష్టి ఆ ప్రళయం వస్తే అమ్మవారి యొక్క పాదస్పర్శతో ఆయన రెండు న్యూట్రలైజ్ అవుతాయి. కానీ ఈసారి అలా కాదు, ఆయన ఒక్కడే చేస్తున్నాడు అక్కడ. అంటే అక్కడ మహాప్రళయం ఖచ్చితంగా వస్తుందంట. దాన్ని సాక్షిభూతంగా చూసేది కేవలం అమ్మవారే. అమ్మవారు చూసాక ఆవిడేమవుతుంది అంటే ఈశ్వరులోకి ఆ తాండవం చేసే ఈశ్వరులోకి వెళ్ళిపోయి ఆ తాండవం చేసే ఈశ్వరుడు ఏమవుతాడంటే మహాదేవుడు అవుతాడు. ఆ మహాదేవుడు మళ్ళీ ఎప్పుడైతే సృష్టి చెయ్యాలి అని ఆయనకి సంకల్పం కలిగిందో ఆయన మహేశ్వరుడు అవుతాడు. మహేశ్వరుడు అయినప్పుడు ఆయన మహాకల్పం చేస్తాడు. ఆ మహాకల్పాన్ని తర్వాత మహాతాండవం చేస్తాడు. ఈ మూడాట్లకి సాక్షిభూతంగా చూసేది, ఈ మూడాట్లకి సాక్షి ఎవరు అంటే మహాశక్తి. ఆవిడే మహాశక్తి. అందుకనే ఇక్కడ 2 ఆర్డర్స్ లో తీసుకోవచ్చు. మహాతాండవం నుంచి తీసుకుని మహాకల్పం వరకు రావచ్చు, లేకపోతే మహేశ్వరుని నుంచి తీసుకుని
మహాతాండవం వరకు రావచ్చు. రెండాట్లకి ఒకటే మీనింగ్. కానీ అందుకని మహేశ్వర మహాకల్పం మహాతాండవ సాక్షిని. మహేశ్వరుడు మహేశ్వరుడు అయ్యాడు, మహాదేవుడు మహేశ్వరుడు అయ్యాడు అంటే సాక్షి ఆవిడే. మహేశ్వరుడు మహాకల్పం చేశాడు అంటే సాక్షి ఆవిడే. మహాతాండవం జరిగింది అంటే, ఆయన మహాతాండవం చేశాడు అంటే సాక్షి ఎవరు అంటే ఆవిడే. ఇప్పుడు ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చింది అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎవరికైనా డౌట్ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి మహేశ్వరుడు మహాతాండవం చేసి మహాదేవుడు అయ్యి ఈ సృష్టిని ప్రళయం చేశాడు అని చెప్పి చెప్తారు. నిజమా కాదా అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తే ఆవిడ వెళ్ళి అడుగుతారంట. అలాగే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామంతో ఆవిడ ఈ సృష్టిని మొత్తం తెలియచేస్తూ మనకి ఆవిడ్ని కీర్తించారు ఇక్కడ. సర్వం శ్రీ లలితార్పణమస్తు. సరే, ఇక్కడ వరకు తీసుకున్నాను సార్ ఈసారి. ఓకే.